నమస్కారం. 12 మే 2026 మంగళవారం జ్యోతిష శాస్త్ర పరంగా ఉన్న వివరాలని గమనిద్దాం. ఈరోజు రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, హస్త, స్వాతి, అనురాధ, శ్రవణం, శతవిషం, ఉత్తరాభాద్ర ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. అశ్విని, భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, మఖ, పుబ్బ, ఉత్తర, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈరోజు అనుకూలమైన రోజు కాదు. అలాగే ఈరోజు వాస్తుకర్తిరి కొనసాగుతుంది. అలాగే ఈరోజు జన్మించబోయే నవజాత శిశువుల జాతకంలో కాలసర్ప దోషం ఉంటుంది. ఈరోజు పౌరాణికంగా కార్యదీక్షతకు అలాగే శ్రీరామ భక్తికి ప్రతిరూపమైనటువంటి హనుమంతుల వారి జయంతి. హనుమత్ జయంతి అన్నది జరుపుకోవడం భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో మనం వివిధ సమయాల్ని పాటిస్తుంటాం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మనం చూసుకుంటే ఆంధ్ర, తెలంగాణలో వైశాఖ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష దశమి నాడు మనం హనుమంతుల వారు జన్మించారని పరాశర సంహిత అలాగే మన ఆగమ శాస్త్రాల ప్రకారం మనం జరుపుకుంటాం. వాయుదేవిని ఆశీస్సులతో అంజనాదేవికి, కేసరి దంపతులకు హనుమంతుల వారు ఈరోజు జన్మించారు అని మనం పరాశర సంహితలో స్పష్టంగా పేర్కొన్నారు. మన పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ వాళ్ళు మార్గశీర్ష మాసంలో అమావాస్య నాడు హనుమంతుల వారు జన్మించారని వారు భావిస్తారు. వారు ఆ రోజు హనుమత్ జయంతి జరుపుకుంటారు. అదే ఉత్తర భారతదేశంలో చైత్రమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజు హనుమత్ జయంతిని జరుపుకుంటారు. ఏదైనప్పటికీ ఆంధ్ర, తెలంగాణలో ఉన్న మనం ఈరోజే హనుమత్ జయంతిని వైశాఖ మాసంలోని కృష్ణపక్ష దశమి నాడు జరుపుకోవాలి. ఈరోజు ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అలాగే కుజదోషం ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఈరోజు స్వామివారిని తమలపాకులతో కానీ, వడమాలతో కానీ, సింధూరంతో కానీ లేదా ఎర్రటి పుష్పాలతో కానీ పూజించడం వల్ల ఆ జాతక దోషాల తీవ్రత నుంచి తప్పించుకుంటారు. అలాగే కుదిరితే హనుమాన్ చాలీసాని పఠించండి. లేదు ఇది కూడా జరగలేదంటే చాలా సులువైన మంత్రం ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ. మరొకసారి ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈరోజు మీరు మనసులో పఠించడం వల్ల మీకు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మనోధైర్యం కూడా పెరుగుతుంది. మరిన్ని జ్యోతిష శాస్త్ర వివరాల కోసం మా వెబ్సైట్ avarshubhkaryam.comని సందర్శించండి. మీ వ్యక్తిగత జాతక రిపోర్ట్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.